కేవలం 100 రూపాయలకే వైట్ షర్ట్స్ ఫ్రెండ్స్. చూడండి, ఈ మనం ఇక్కడ 200కి అమ్మొచ్చు. ఓన్లీ వైట్ షర్ట్స్. నేను చెప్పేది ఏంటంటే, మొన్న కూడా చూశాను, ఓన్లీ వైట్ షర్ట్స్ అమ్ముతున్నారు. ఎంత జనం అనుకుంటున్నారు అది కొనడానికి. సో వాళ్ళ సైజు ఒకసారి కొలుచుకుంటున్నారు, చూసుకుంటున్నారు, కొని వెళ్తూనే ఉన్నారు. 200 అంటే వైట్ షర్ట్స్ అనేది జనాలని ఆకర్షిస్తుంది అనమాట. అంటే అన్ని షర్ట్స్ మీద చూసుకుంటే. సో కేవలం వాళ్ళు ఒక రోజుకి ఈజీగా 20 షర్ట్స్ అమ్ముతారు. ఓన్లీ వైట్ షర్టే, వేరే ఏం లేదు. ఒక చిన్న స్టాల్ టైప్లో పెట్టుకున్నారనమాట. ఆఫర్ సేల్ అని 200 అని కెనెపు టెంట్ టైప్లో వేశారు. ఆఫర్ సేల్ అని పెట్టారు. అంతే. ఎంత జనం అసలు కొనడానికి ఆ వైట్ షర్ట్స్. ఎంత ఒక రోజుకి 20 మంది అంటే లెక్కేసుకోండి. 20 × 100 2000, నెలకి 60,000 రూపాయలు. ఒక చిన్న బిజినెస్ అనమాట. ఓన్లీ వైట్ షర్ట్స్. డైరెక్ట్గా మీరు ఢిల్లీ, ముంబై ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. డైరెక్ట్ వైట్ షర్ట్స్ మీకు 100 రూపీస్కి. తమిళనాడులోని తిరుపూర్ ఉంది చూడండి, అక్కడ కూడా దొరుకుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా చాలా ఫేమస్ మొత్తం ఈ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి. మీకు మన సౌత్ సైడ్ అయితే తిరుపూర్ అనే ప్రాంతం ఫేమస్. మీరు యూట్యూబ్లో కూడా కొట్టచ్చు అనమాట. అక్కడ అన్ని అండర్వేర్స్ కావచ్చు, బనియన్స్ కావచ్చు, అన్నీ ఫేమస్ అనమాట. మొత్తం కూడా మనకి అటువైపు సూరత్ ఎలాగనో, మీకు సూరత్, అహ్మదాబాద్ ఎలానో ఈ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఈ బట్టలకు సంబంధించింది సేమ్ మన సౌత్లో చూసుకుంటే తిరుపూర్ అలాగనమాట. మీరు అక్కడ లేకపోతే ఎక్కడైనా, నేను చెప్పాను కదా మీకు ముంబై, ఢిల్లీ, ఇక్కడ కేవలం మీకు 100 రూపాయలకి, ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి అన్నమాట. సో అవి తీసుకొని వచ్చి ఇక్కడ మనము ఈజీగా సేల్ చేయొచ్చు. సిటీలో ఎక్కడ పెట్టినా కూడా మీరు ఇది యాక్చువల్లీ వైట్ షర్ట్స్ అనేటప్పటికి విలేజ్లో కూడా ఒక చిన్న స్టాల్ పెట్టచ్చు. అంటే ఎక్కువ జనం వచ్చే విలేజెస్ అంటే ఇప్పుడు టీ స్టాల్స్ ఇలా ఉంటాయి కదా. కాకపోతే అక్కడ ఉదయం మాత్రమే జనం ఉంటారు, తర్వాత పొలం పనికి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు ఆపర్చునిటీ లేదు, సిటీకి రాలేనంటే అక్కడైనా సేల్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఒక రోజుకి ఒక 4 5 అలా కొనొచ్చు. అంటే ఒక 500 అలా మిగులుతుంది రోజుకి. నెలకు 15,000 అలానే మిగులుతుంది. అదే సిటీ అంటే మాత్రం 2 స్టాల్ పెట్టారంటే చాలు. ఒక స్టాల్లో 20 మంది కొన్నా 2 స్టాల్స్లో 40 మంది ఈజీగా కొంటారు. ఆటోమేటిక్గా ఒక స్టాల్స్ మీద 60,000 అన్నాను, 2 స్టాల్స్ మీద 1,20,000 రూపాయలు ప్రాఫిట్. వాళ్ళకి శాలరీ కింద 20,000 ఇచ్చిన 40,000 పోయినా కూడా మీకు 80,000 రూపాయలు ప్రాఫిట్ అనమాట. సో మీరే సేల్ చేయాలని రూల్ ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని వస్తే మనం సేల్ చేయాలి. అట్లా లేకపోతే మనుషుల్ని పెట్టి సేల్ చేయించాలి. ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్. రిస్క్ ఉండదు, మెయిన్ రిస్క్ ఉండదు అనమాట ఇటువంటి కాన్సెప్ట్లో. కాకపోతే ఓన్లీ వైట్ షర్ట్ మీరు ఎల్, ఎక్స్ఎల్ ఎక్కువ తీసుకొని రావాలి. యాక్చువల్లీ ఎం అనేది కాస్త అంటే మీకు ఎంఎల్, ఎక్స్ఎల్, XXL అలా ఉంటాయి కదా. సో అవి అంటే ఎక్కువ మూవ్ అయ్యేది ఇవే అనమాట. ఎల్, ఎక్స్ఎల్ అనేది ఎక్కువ వెళ్తాయి. మిగతాది దానికి తగ్గట్టు మీకు XXL కొన్ని, మీకు ఎం కొన్ని అలాగా తీసుకొని వచ్చేటట్టు ఉండాలన్నమాట. మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీరు ఒక 1,00,000 రూపాయలు ఉన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 100 రూపాయలే కాబట్టి 1,00,000 రూపాయలకి 1000 పీసులు వస్తాయి. సో 2 స్టాల్స్లో 500 పీస్ పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేయండి. షాప్ అని చెప్పట్లే, స్టాల్ అంటున్నా. ఎందుకంటే షాప్ అంటే రెంట్ ఇవన్నీ పెట్టుకోవాలి అడ్వాన్స్. స్టాల్ అంటే అది ఏమి ఉండదు అనమాట, అవసరం ఉండదు.